నిజం న్యూస్ కి స్వాగతం. దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి మాట్లాడుతూ పర్యాటక శాఖ చేపడుతున్న సంస్కరణలో భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వారసత్వ ప్రదేశాలు, సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలను సందర్శించేందుకు వచ్చే దేశీయ విదేశీయ సందర్శకుల కోసం రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హరిత హోటల్స్, టూరు ప్యాకేజీలు, రిజర్వేషన్, వెళ్లే మార్గాలు, రూట్ మ్యాప్ వంటి సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమాచార కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు సందర్శకులకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పర్యాటక సంస్థ బషీర్బాగ్, బేగంపేట, టూరిజం ప్లాజా, కుకట్పల్లి, సికింద్రాబాద్, శిల్పారామంతో పాటు ఢిల్లీలో తెలంగాణ భవన్లో సమాచార రిజర్వేషన్ కేంద్రాలు నిర్వహిస్తుంది. చూడండి సార్, ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో తెలంగాణ టూరిజం స్టాల్ ఆఫీస్ ఇక్కడ ఈరోజున ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ రుచిని పరిచయం చేయడం కోసం, టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా, ఎయిర్పోర్ట్లో దిగగానే దిగేటువంటి ప్యాసింజర్స్కు అవపడే విధంగా బోత్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఈరోజు ఒక స్టాఫ్ను పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కట్టడాలు ఏమున్నవి, ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి, జలాశయాలు ఎక్కడ ఉన్నవి, జలపాతాలు ఎక్కడ ఉన్నవి, గొప్ప దేవాలయాలు ఎక్కడ ఉన్నవి, ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి, ఇవన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం, టూరిజం ప్రపంచం కోసం ఈరోజు ఈ స్టాల్ జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, మా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమూర్తి గారు, అలాగే మా ప్రకాష్ రెడ్డి ఎంపీ గారు, జిఎంఆర్ సిఇఓ ప్రదీప్ వణికర్ గారు అందరిలో పాల్గొనడం జరిగింది. సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈ మీడియా మిత్రులు కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ టూరిజం ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ చేసిన మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో వచ్చే విధంగా మొదటిసారి ఈ యొక్క స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలు పోతూ ఉంటాం. ఏమీ లేనటువంటి ఇసుక కిందలు మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం, సింగపూర్ పోతాం, ఎక్కడో పోతాం. కానీ అంతకు 10 రెట్లు కాదు, 100 రెట్లు మించినటువంటి ఇక్కడ గొప్ప కళాకృతులు ఉన్నాయి, ఇక్కడ సంపద ఉన్నది, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ కేంద్రంగా కేవలం 100, 150, 200 కిలోమీటర్లలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి వారసత్వ సంపద అనేది ఉంది. సో దాన్ని చూసి ధరించాల్సిన తప్ప చెప్పి అర్థం కాదు. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఈ ప్రయాణికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ.